ఇప్పుడు క్యాలెండర్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూస్తాం. క్యాలెండర్ కంట్రోల్ అనేది ఒక రిచ్ టైప్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. మరి క్యాలెండర్ అంటే డేట్స్, మంత్స్, ఇయర్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని మెయింటైన్ చేసే కంట్రోలే ఈ క్యాలెండర్ కంట్రోల్. సో వాటికి సంబంధించిన డేట్స్, మంత్స్, ఇయర్స్ సంబంధించిన డేటానంతా కూడా మన వెబ్ అప్లికేషన్స్కి సప్లై చేస్తూ రకరకాల అట్రిబ్యూట్స్ని, రకరకాల మెథడ్స్ని, ఈవెంట్స్ని ఈ సర్వర్ కంట్రోల్, క్యాలెండర్ కంట్రోల్ కలిగి ఉంది. మరి ఎలా వర్క్ అవుతుందో మనం చూస్తాం. ఇక్కడ క్యాలెండర్ కంట్రోల్ కింద ఉంది, డబుల్ క్లిక్ చేయండి. సో బై డిఫాల్ట్ ఒక ఫార్మాట్ అనేది దీనికి రావడం జరిగింది. మరి మీరు ఆ ఫార్మాట్ను కూడా మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మీకు కావాల్సిన ఫార్మాట్ని తీసుకోండి. ఓకే, మరి ఈ క్యాలెండర్ కంట్రోల్కి డిఫాల్ట్గా ఉన్న ఈవెంట్ సెలక్షన్ చేంజ్డ్ ఈవెంట్. మరి మనం ఒక డేట్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ డేట్ ఎలా మన అప్లికేషన్లోకి రిట్రైవ్ చేసుకోవాలి, వెబ్ అప్లికేషన్లోకి అనేది ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. సో రెస్పాన్స్ డాట్ రైట్ ద్వారా నేను సెలెక్ట్ చేసిన డేట్ని అక్కడ డిస్ప్లే చేయబోతున్నాను. రైట్ క్యాలెండర్ 1 డాట్ సెలెక్టెడ్ డేట్. సింపుల్గా సెలెక్ట్ చేసిన డేట్ని డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడు ఒక డేట్ మీద క్లిక్ చేయండి. ఇమ్మీడియట్గా ఆ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ద్వారా ఇక్కడ మనకి ఆ యొక్క డేట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో డేట్ అండ్ టైం డీటెయిల్స్ క్లియర్గా రావడం జరుగుతుంది. యూ కెన్ మూవ్ నెక్స్ట్ మంత్ కూడా ఇట్లా మూవ్ కావచ్చు అన్నమాట. ఓకే, మరి కలెక్షన్ ఆఫ్ డేట్స్ని అంటే వీక్ డే వైజ్ కావచ్చు, టోటల్ మంత్స్ కావచ్చు, అట్లా నంబర్ ఆఫ్ ఒక డే కాకుండా నంబర్ ఆఫ్ డేస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే క్యాలెండర్ కంట్రోల్ ప్రాపర్టీస్ తీసుకొని ఇక్కడ సెలక్షన్ మోడ్ అని ఉంది. ఈ సెలక్షన్ మోడ్లో మామూలుగా డే ఉంది, నేను డే వీక్ అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు రన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఆరో కీస్ వచ్చాయి. మల్టిపుల్ సెలక్షన్స్ అనేటివి మీరు చేయొచ్చు అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది డేట్స్. మరి ఆ డేట్స్ అన్నిటిని అట్ అ టైం మనం తీసుకొని హ్యాండిల్ చేయాలంటే ఎలాగో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. ఒక లేబుల్ కంట్రోల్ని నేను తీసుకుంటున్నాను. మరి సేమ్ ఇదే ఈవెంట్లో ఆ లేబుల్ కంట్రోల్కి లేబుల్ 1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ డేట్స్ అని మెసేజ్ ఇస్తున్నాను. నెక్స్ట్ బ్రేక్ కూడా పెడుతున్నాను నెక్స్ట్ లైన్లోకి వచ్చే విధంగా. తర్వాత ఫర్ లూప్లో నేను సెలెక్ట్ చేసిన డేట్స్ అన్నిటిని తీసుకోవాలి. ఫర్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఐ యాజ్ ఇంటీజర్ ఈక్వల్ టు 0 నుంచి, అంటే సెలెక్టెడ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 టు క్యాలెండర్ 1 డాట్ సెలెక్టెడ్ డేట్స్ డాట్ ఎన్ని సెలెక్ట్ అయి ఉన్నాయో ఆ కౌంట్ -1, ఎందుకంటే 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి -1 కౌంట్లో నుంచి ఒకటి తీసేయాలి. సో ఇప్పుడు వాటిని మన లేబుల్ కంట్రోల్కి యాడ్ చేయాలి. లేబుల్ 1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు లేబుల్ 1 డాట్ టెక్స్ట్ ప్లస్ ఇప్పుడు క్యాలెండర్ 1 డాట్ సెలెక్టెడ్ డేట్స్ ఆఫ్ ఐ
ఇండెక్స్ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. 1 by 1 ఆ యొక్క ఇండెక్స్ ద్వారా సెలెక్టెడ్ డేట్స్ ఆఫ్ 0, 1 అట్లా 1 by 1 డేట్ మన లేబుల్కి యాడ్ కావాలి. మరి ప్రతిసారి లాస్ట్లో బ్రేక్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మన లేబుల్ కంట్రోల్లో క్యాలెండర్లో ఏవైతే సెలెక్ట్ చేసామో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇప్పుడు ఆ రో మొత్తం సెలెక్ట్ అయింది. ఆ డేట్స్ అన్నీ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, మరి టోటల్ మంత్ ఎలా సెలెక్ట్ చేయాలి అనే దానికి మనకి ఇక్కడ ప్రాపర్టీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక సెలెక్షన్ మోడ్ డే, వీక్, మంత్ ఇట్లా సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఎంటైర్ మంత్ సెలెక్ట్ చేసే విధంగా పైన మీకు డబుల్ యారోస్ రావడం జరిగింది. సో వన్స్ అగైన్ రన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. ఆ మంత్లో ఉన్న డేట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి. సో అన్ని డేట్స్ మీ లేబుల్ కంట్రోల్కి యాడ్ కావడం జరిగింది. వేరే మంత్ కావాల్సి ఉంటే మీరు మంత్ని మార్చుకొని ఇట్లా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా క్యాలెండర్ కంట్రోల్స్ ద్వారా రకరకాలుగా మనం ఎంటైర్ క్యాలెండర్లో ఉన్న డేస్ని, మంత్స్ని, ఇయర్స్ని మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ కంట్రోల్స్ ఈ స్టాండర్డ్